హాయ్ అండి. ఇవాళ మన వీడియో అయితే ఇక గోరుచిక్కుడుకాయలతో కర్రీ చేయబోతున్నానండి నేను. ఇక చూడండి, పైకి వచ్చేసాను మన మిద్దె తోటలోని. ఈ గోరుచిక్కుడుకాయలు అయితే కాసినండి ఫుల్. కానీ ఒక్కొక్క అమ్మ చూసారు ఆ చిక్కుడుకాయలకి అలా గేలబడిపోతుంది, అది వంగిపోతుంది. ఈ లేతగా ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే కూర చేసుకున్నాం వీటితోటి. కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో అయితే నేను చెప్తానండి, నేను చూస్తానండి మీకు చేసి. చూడండి, ఇప్పుడు కాయలు అయితే కోద్దాం. ఇక లేతగా ఉన్నాయండి. కొంచెం అదే ఒక 10 రోజులు పోతే ముదిరిపోయి కర్రీ అయితే బాగోదండి. కాయలు అయితే కోసేసుకుందాం. కిందకి దిగి మనం అయితే కూర చేసి చూస్తానండి మీకు. దీన్ని ఎలా వండుకోవాలో, సరేనా? రెండు వెళ్ళిపోదాం కిందకి. బండ్లు పై మీద పెట్టుకున్నాం. నూనె వేసుకుంటున్నాను, 4 చెంచాలు నూనె అండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. నూనె కాగిపోయింది. ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎగినాయండి. అందులో 2 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగించుకుందాం. అల్లం ముద్ద వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిందండి, చక్కగా వేగింది. ఇందులో మనం అయితే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయండి. అందులో వేసినాయి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కింద కోసిన గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదండి. ఇవి అయితే మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ నూనెలో మగ్గాలి. నూనెలో మగ్గితే కూర టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం ఇవి యాడ్ చేసుకుందామండి. ఈ పిండేని కాయల మూలనే బాగా లేతగా ఉన్న మూలన బేగా మగ్గిపోతాయండి. గోరుచిక్కుడుకాయలు ముదిరితే మాత్రం ఇది కొద్దిగాని పొల ముక్కలాగా ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం లేతగానే కోసుకున్నామండి. లేతగానే కోసుకున్నాం. ఇవి బాగా బేగా మగ్గిపోతాయి అన్నమాట. మనం పైన పండించుకున్నాం కదా, పిండేలు కదా ఈ కాయలు, చక్కగా మగ్గిపోతాయి. నేను పొయ్యి మీద అయితే వండి చూద్దాం అనుకున్నాను. మీకు వర్షం వచ్చేస్తుంది. పొలాలు కూడా సరిగ్గా మండవండి, వర్షాకాలం కదా మరి. అందుకని నేను గ్యాస్ మీద వండి చూసేస్తున్నాను మీకు. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసాను ఎందుకంటే బేగా మగ్గిపోతాయని. ఇప్పుడైతే మూత పెట్టుకుందామండి.
చూడండి వాటర్ చూడండి బయటకు వచ్చింది వాటర్. ఉప్పు వేసాం కదా, గోరుచిక్కుడుకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇందులో ఎండేలు కూడా వేసుకుని వండుకొచ్చండి. ఎండేలు వేసుకున్న పచ్చళ్ళు వేసుకున్న సూపర్గా ఉంటుంది. అయితే ముందు రైలు వేపుకోవాలి. ఇవాళ మాకు శుక్రవారం అండి, నీసులు గట్ట తిన శుక్రవారం, శనివారం, లచ్చివారం, సోమవారం అవి వారాలండి. అవి వండుకునేది అలా ఆదివారం ఒకరోజే వండుకుంటామండి. నూనె అయితే బయటకు వచ్చేసింది, వాటర్ అయితే శుభ్రంగా ఇంకిపోయినాయండి. చక్కగా నీ గోచిక్కడికి అయితే మగ్గిపోయింది. ఇదిగో చూడండి ఎలా మగ్గిపోయిందో. అది ఇప్పుడు మనం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. రెండు టమాటాకాయలు అయితే నేను ముక్కలు కోసుకున్నానండి, అవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు టమాటా అంతా మగ్గిదాకా మనమైతే మూత వేసుకుందాం. అదిగోండి నూనెలో మగ్గిపోద్ది టమాటా. టమాటా అయితే మగ్గిపోయిందండి. ఇందులో కొద్దిగా మనం ఒక స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకుందామండి. వస్తున్నా పెరుగులో కూడా మగ్గిపోయింది శుభ్రంగానే, దగ్గరికి అయిపోయింది. నూనె అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే ఉప్పులు కారాలు యాడ్ చేసుకుందామండి. మనం కొద్దిగా ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, చిన్న కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి. మసాలా పొడి అయితే ఎంత వేసుకోవట్లేదు, కొద్దిగా వేసుకుంటున్నాను అంతే. ఈ మళ్ళా నూనెలో అలా మగ్గబెట్టుకుందాం. అన్నీ కలిపి చక్కగా మగ్గబెట్టుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనమైతే వాటర్ యాడ్ చేసుకుందాం. అదిగోండి వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. కొద్దిగా సిమ్లో పెట్టుకుంటున్నానండి. జాయిగా చిన్న మంట మీద ఉడికితే బాగుంటుంది కూర. అదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే జల్లేసుకుందాం. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టుకుని, కొత్తిమీర ఫ్లేవర్ కూర పడుతుంది కదా, మూత పెట్టుకుని దింపేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయింది. ఆయిల్ మాత్రం పైకి వచ్చేసింది చూడండి కూర. అదిగోనండి కర్రీ అయితే రెడీ. కర్రీ అయితే బౌల్లో తీసేసుకుందాం మనం. అది బౌల్లో తీసేస్తున్నానండి.
చికెన్ కర్రీ అయితే రెడీ. సూపర్ ఉందండి కోసుకునే కూర. ఇప్పుడు కారాలు మసాలా అన్నీ సరిపోయినాయి. చక్కగా మీరు ఇలాగా వండుకోండి. గ్యాస్గా ఉన్న వల్ల నేను అసలు తీసుకురావట్లేదు. తీసేదండి అసలు గ్యాస్గా ఉన్నాయి కదా, తీసుకురావట్లేదు. ఈ వీడియో మీకు గనం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ పంపండి కర్రీ. చదివి సూపర్. బాయ్ అండి, ఉంటానండి.